జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రజావాణిలో పల్లికొండ ప్రవీణ్ అనే వ్యక్తి ఫిర్యాదుపై మండల వైద్యాధికారి అజిత్ రెడ్డిని వివరణ కోరగా దానిపై ఖండించారు. ఈ సందర్భంగా అజిత్ రెడ్డి మాట్లాడుతూ జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు. నేడు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ వద్దకు రావాలని పిలుపునివ్వడంతో తాను వెళ్లాలని, అలాగే ఫిర్యాదుదారుడు పల్లికొండ ప్రవీణ్ అక్కడకు రాగా గ్రామ ప్రజలు ఇరువురిని విచారించడం జరిగిందని అన్నారు. మన గ్రామ సమస్యను మనమే పరిష్కరించుకుందామని గ్రామ ప్రజలు తీర్మానించి కలెక్టర్ డిఎంహెచ్ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారని అంజిత్ రెడ్డి అన్నారు. పై అధికారులు ఏ విధంగా తీర్మానిస్తే దానికి కట్టుబడి ఉంటారని అంజిత్ రెడ్డి తెలిపారు. సోమవారం రోజు జరిగినటువంటి ప్రజావాణిలో జగ్గసాగర్ పిహెచ్సి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పల్లికొండ ప్రవీణ్ అనే వ్యక్తి, నిజానికి ఆ వ్యక్తి జగ్గసాగర్లో నివాసం ఉండడం లేదు, మిట్పల్లిలో నివాసం ఉంటాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ ఉంటారు. ఈ పిహెచ్సి పైన అతనికి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి కంప్లైంట్స్ ఇస్తున్నారు. సిబ్బంది రావడం లేదని కానీ ఇంకా ఇతర ఆరోపణలు చేశారు. దీని పేపర్లో రావడం వల్ల జగ్గసాగర్ గ్రామ పెద్దలు మరియు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అందరూ కలిసి మాకు ఒకసారి కలవమని చెప్పడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. మొత్తం అందరూ కూర్చొని అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకొని ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లైంట్ మొత్తం అవాస్తవం అని చెప్పేసి జగ్గసాగర్ గ్రామ ప్రజలు మరియు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు నిజాన్ని చర్చించారు. అది అవాస్తవం అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే, ఈ కంప్లైంట్ అనేది ఇవ్వడం మాత్రం బాధాకరమైన విషయం. మేము ఇన్ని వసతులు, వాళ్ళే అన్నారు మీరు ఇన్ని వసతులు మాకు కల్పిస్తున్నారు, వెళ్ళి కలిసి మాట్లాడతామని చెప్పారు.